హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసరికి ఒక ఆలు అయితే తీసుకున్నానండి. ఆలు అనేది తీసుకున్న తర్వాత హాఫ్గా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో అయితే గ్రేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక పీస్ అయితే ఒక సైడ్ అయితే నేను తీసుకున్నానండి. మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంతైతే తీసుకోవాలండి. నాకైతే కొంచెం అవసరం ఉంది కాబట్టి కొంచెం అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకు అయితే మనం గ్రేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనకు అవసరమైంది ఏంటంటే ఆలు రసం అనేది కావాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం రసాన్ని అయితే ఈ విధంగా నీట్గా అయితే పిండేసుకోవాలండి. మనము ఎంత అవసరం ఉంటుందో చూసుకొని అంత అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదండి, మీరు ఏది యూజ్ చేసినా సరే అండి, ఆ కాఫీ పౌడర్ అయితే కొంచెంగా అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కాఫీ పౌడర్ అయితే కొంచెంగా అయితే వేసేసుకుంటున్నానండి. ఇది చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. కొంచెం కాఫీ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం తేనె అయితే వేసుకోవాలండి. ఇది వచ్చేసరికి మనకు ఫేస్, హ్యాండ్స్, నెక్ అనేది అప్లై చేసుకున్నామనంటే సన్ ట్యాన్ అనేది లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఫేస్ అనేది డల్గా అయ్యేవాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సన్ ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుందండి. కళ్ళ కింద నలుపు ఉండే వాళ్ళైతే అప్లై చేస్తే మాత్రం ఇది 200% అయితే రిజల్ట్ ఉంటుందండి. రెగ్యులర్గా యూజ్ చేయాలండి. కళ్ళ కింద వచ్చేసరికి మనకి నల్లగా ఉంది అని అనుకున్నప్పుడు వచ్చరికి కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్కి అనేది ఈ లిక్విడ్ అనేది అప్లై చేసేసి మనం వచ్చరికి కాటన్ కింద పెట్టుకున్నాము అని అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చాలా తర్వాత వచ్చేసరికి మనం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసరికి వాటర్తో అయితే మనం వాష్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం అనేది ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఎక్కడ అయినా సరేనండి మనకి ట్యాన్ అనేది అనిపించింది అని అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ పేస్ట్ని అయితే మనం అప్లై చేసాము అని అంటే, అప్లై చేసుకొని హ్యాండ్ వాష్ అనేది చేసుకున్నాము అని అంటే మనకైతే ఫేస్ వాష్ అయినా హ్యాండ్ వాష్ అయినా చేసుకున్నాము అని అంటే మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుందండి. చాలా మంచిగా మన ఫేస్ అయితే చాలా మంచి బ్రైట్గా అయితే ఉంటుందండి. ఆలు రసం అనేది చాలా మంచిదండి. మన స్కిన్ని బ్రైట్గా చేసేదానికైతే అదైతే చాలా బాగా యూజ్ చేస్తుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు సరిగ్గా నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం ఈ విధంగా ప్యాకెట్ అనేది ఓపెన్ చేసుకుంటాం కదండి, ఈ విధంగా ఓపెన్ చేసుకున్నప్పుడు అది అలానే పెడితే గడ్డ కట్టుతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం డబ్బాలో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట పెట్టినా సరేనండి ఎక్కడికి పోదండి, నీట్గా అలానే ఉంటుందండి. అలా ఉండాలి అని అంటే మనం జస్ట్ కొంచెంగా మడ్ చేసుకుంటే చాలండి. మడ్ చేసుకుని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసాము అని అంటే ఆ కాఫీ పౌడర్ అనేది ఎక్కడా పడిపోకుండా, కింద పడిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు సరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలండి. ఒక లెమన్ హాఫ్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దానిపైన వచ్చరికి కొంచెం షుగర్ అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి కొంచెం షాంపూ అనేది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం షాంపూ అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే మంచిగా మిక్స్ చేయాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫోమ్ అనేది తయారవుతుందండి. వీటిని మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకు ఫోమ్ అనేది వస్తుందండి. ఇది వచ్చరికి బ్యాక్ నెక్ అనేది బాగా నల్లగా అయిపోయి నెక్ అనేది నల్లగా అయిపోయిన తర్వాత ముడతలు అనేది పడిపోతుందండి, నల్లగా అయిపోయి. అలాంటప్పుడు అయితే ఇదైతే చాలా బాగా అవుతుందండి. నల్లగా అయిన చర్మం కూడా మృదువుగా అయ్యేలాగా అయితే ఇది మార్చేస్తుందండి. ఈ లిక్విడ్ అనేది మంచిగా స్ప్రెడ్ చేయాలండి. కొంచెం కొంచెం లిక్విడ్ అనేది వేసుకుంటూ మనం స్క్రబ్ చేసుకోవాలండి. వీక్లీ వన్స్ చేస్తే మాత్రం బాగా నల్లగా ఉంది అనుకున్న వాళ్ళకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హ్యాండ్స్కి, కాళ్ళకి కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చండి. స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా మనం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, కొంచెం లిక్విడ్, కొంచెం నిమ్మకాయ అనేది పిండేసుకొని, నిమ్మకాయ రసం ఉంది కదండి అది అనేది పిండేసుకొని ఈ లిక్విడ్ని అంతా కొంచెంగా ఆనేసుకొని బాగా కలిపేసుకొని మనం హ్యాండ్స్కి, ఫేస్కి, నెక్కి, ముఖ్యంగా అయితే నల్లగా బ్యాక్ నెక్ అనేది నల్లగా అయిపోయి ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి ముడతలుగా అయిపోతుందండి. ఎక్కువ నల్లగా అయిపోయి ముడతల మాదిరి పడిపోతుంది చూడండి.
అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే మీకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ట్రై చేయొచ్చండి. ఈ విధంగా ట్రై చేశారంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఒక హ్యాండ్కేనండి నేను అప్లై చేసుకుంది, ఇంకొక హ్యాండ్కి అప్లై చేయలేదండి. మీకు డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎక్కువసేపు కూడా నేను చేయలేదండి. ఒక 2 సెకండ్స్కే నేను ఒక 1 మినిట్ ఏమో చేసుకున్నానండి అంతే. ఆ లోపలే మీకైతే డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది కదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటి లంచ్ బ్యాగ్స్ అయినా మన హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఏవైనా సరే అండి, జిప్పులు అనేవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా మనకి రావడం లేదు అని అనుకున్నప్పుడైతే మనం కొంచెం గట్టిగా అయితే తీస్తామండి. అలాంటప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. అలా జిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా మనకి జిప్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సోప్ అనేది ఉంటుంది కదండి. ఆ సోప్ను వచ్చేసరికి మనం జిప్ మీద అయితే అప్లై చేయాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అప్లై చేసామనంటే సోప్ అనేది అప్లై చేసాం కాబట్టి చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత ఫ్రీగా అయితే మూవ్ అవుతుందో. ఈ విధంగా మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయినా, లంచ్ బ్యాగ్స్ అయినా, ఏ బ్యాగ్స్ అయినా సరేనండి, లగేజ్ బ్యాగ్స్ అయినా ఏవైనా సరేనండి, మనమైతే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మనం జిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా సింపుల్గా అయితే మనం నీట్గా అయితే నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు అండి. మనకి ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. ఈ టిప్ ఫాలో అయ్యారనంటే ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి. మనం ఎలా అంటే అలా చేతులు పెడుతుంటాం కాబట్టి మరకలు అనేవి పడుతుంటాయి కదండి. దీన్ని అయితే సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చండి. నీట్గా అయితే కనపడుతుందండి. దానికోసం వచ్చరికి కొంచెం టూత్పేస్ట్ అనేది కాటన్ మీద వేసి ఆ టూత్పేస్ట్ అనేది అప్లై చేయాలండి. గట్టిగా రుద్దితే అయితే మురికి అనేది ఎక్కువగా ఉంది అని అనుకుంటే కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేయాలండి. లేదంటే అది కూడా అవసరం లేదండి. జస్ట్ మనం సింపుల్గా ఈ విధంగా అన్నాము అని అంటే మనకు ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుందండి. మనం వాటర్ అనేది అప్లై చేయలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకి స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. జస్ట్ కొంచెం పేస్ట్ అనేది అప్లై చేస్తే చాలండి. తర్వాత వచ్చరికి కాటన్ క్లాత్ అనేది ఉంటుంది కదండి. ఆ క్లాత్ అనేది తీసుకొని మనం నీట్గా అయితే తుడిచేసుకున్నాము అని అంటే కొత్త దాని మాదిరి అయిపోతుందండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు టిప్స్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా యూస్ఫుల్గా ఉన్నాయి కదండి టిప్స్. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్నారు కదండి, దోశ పెనమైన, చపాతీ పెనమైన ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత సిమ్లో అనేది పెట్టేసుకుని మనం కొంచెం ఒక స్పూన్ అయితే పసుపు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వచ్చరికి బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నాక కొంచెం వేడైన తర్వాత పొగ అనేది వస్తుంది చూడండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా పొగ వచ్చినప్పుడు మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుంది కదండి. అలాంటప్పుడు అయితే టాబ్లెట్స్తో తగ్గుతూ ఉంది అని అనుకున్నప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేయకుండా మనమైతే ఈ పొగ అనేది పీల్చుకున్నాము అని అంటే తలనొప్పి నుంచి మంచి రిలీఫ్గా అయితే ఉంటుందండి. మనకైతే టాబ్లెట్స్ వేసుకున్నా సరేనండి, ఆ హెవీ పెయిన్ అనేది తగ్గలేదు, మనకి టాబ్లెట్స్ నుంచి కూడా మనకి రిలీఫ్గా అనిపించడం లేదు అని అనుకున్నప్పుడు ఈ పొగనైతే ఒక్కసారి మీరు పీల్చుకున్నారు అని అంటే మైగ్రేన్ తలనొప్పి అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా జలుబు, దగ్గు, ముక్కులు అనేవి బిగించుకున్న వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ పొగ అనేది ఇల్లంతా చూపిస్తూ మనం డోర్స్, విండోస్ క్లోజ్ చేసి ఇంట్లో అంతా పసుపు స్మెల్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. దోమలు కూడా రాకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ పసుపు అనేది కొంచెం నల్లగా అయ్యేదాకా ఉంచేసాం కదండి. ఎందుకోసము అని అంటే దీన్ని కూడా మనమైతే పడేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా నల్లగా అయిపోయిన పసుపును వచ్చేసరికి మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వచ్చేసరికి దాంట్లో అయితే కొబ్బరి నూనె అనేది వేసుకోవాలండి. మనకి లిక్విడ్లా ఉండేలాగా అయితే చూసుకోవాలండి. ఇదైతే డబ్బాల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. దీన్ని వచ్చరికి వైట్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ అండి. మనం ఈ విధంగా హెయిర్ ఉంటుంది కదండి, వైట్ హెయిర్ ఉంటుంది కదండి, ఈ విధంగా అప్లై చేసుకుని ఒక 1 అవర్ ఉంచేది హెడ్ బాత్ అనేది చేయాలండి. ఈ విధంగా రెగ్యులర్గా ట్రై చేస్తే మాత్రం వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా వచ్చేస్తుందండి. హెన్నా డై అనేది పెడతాం కదండి, అలా పెట్టాల్సిన అవసరం లేదండి. ఆయిల్ లాగా పెట్టేసుకొని మనం హెడ్ బాత్ అనేది చేసాము అని అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం చాలా ఈజీగా అయితే హెన్నా డై అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఇదైతే రెగ్యులర్గా చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.